అంటే ఏక మనసు కలిగి ఉండటము అని అర్థము. సమ్మతించటము అంటే నువ్వు ఈ పని చెయ్యి, దానికి నేను రెడీగా ఉంటాను అని అర్థము. ఆ అర్థముతోనే దేవుడైనటువంటి యెహోవా మరి స్త్రీని సృష్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టించేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మరి దేవుడు అన్హ్యాపీగా ఫీల్ అయిన అంశం ఏంటి అంటే నరుడు ఒంటరిగా ఉండడము అన్హ్యాపీగా ఫీల్ అయ్యాడు దేవుడు. ఇప్పుడు స్త్రీ వచ్చిన తర్వాత దేవునికి కూడా ఏం కలిగింది చెప్పాలా? దేవునికి కూడా సంతోషం కలిగింది. వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, కలిసి తిట్టుకుంటారు, కలిసి పని చేస్తారు, కలిసి బ్రతుకుతారు, కలిసి ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి సమ్మతి కలిగిన మనసును కలిగి ఉండాలి. ఒకసారి ఒక పిల్లవాడు అడిగాడంట, అమ్మ మరి అక్కకు మ్యారేజ్ అవుతుంది, మరి అక్క పోతూ ఉన్నప్పుడు బంధువులందరూ బాగా ఏడుస్తున్నారు, ఇప్పుడు ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, అంటే కన్నీళ్ళు అరిగిపోయినాయి, ఎందుకని వాళ్ళు ఏడవడం లేదు. సరే బాగా ఏడుస్తూ ఉన్నారు, ఎందుకమ్మా అంటే అప్పుడు ఆ తల్లి చెప్తుందంట, ఆ బాబు ఈ ఏడుపు మన అమ్మాయికి ఇదే చివరిది, రేపటి నుంచి ఏడుపు పెళ్లి కొడుకు మొదలైద్ది అన్నదంట. ఏంటంటే ఈ అమ్మాయికేమో చివరి ఏడుపు, రేపటి నుంచి ఏడుపు పెళ్లి కొడుకు మొదలైద్దంట. అంటే పెళ్లి కొడుకు ఏడవలేండి, కామెడీ కోసం చెప్తున్నా. సరే ఏది ఏమైనా మొట్టమొదటిగా సమ్మతించి నడిచేటువంటి స్త్రీగా ఉండాలి. రెండవదిగా జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండాలి. సామెతల గ్రంథం 14 మొదటి వచనాన్ని మనం చూస్తే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. డబ్బు ద్వారా కాదంట, సిమెంట్ ద్వారా కాదంట, ఇటుకల ద్వారా కాదంట, లేకపోతే బంధువర్గం ద్వారా కాదంట, లేకపోతే ఇంకోటి కాదంట. ఇల్లు కట్టాలి అంటే జ్ఞానము కావాలి. మనం అనుకుంటూ ఉంటాము ఇల్లు అనేది ఆర్థిక పరమైన అవసరతతో కూడింది అనుకుంటాము, కాదు. జ్ఞానము ద్వారా ఇల్లు కట్టాలి. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? సామెతల గ్రంథం 3:8 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలమంట? జ్ఞానమునకు మూలము. మన మొదటి రాజుల గ్రంథం 4:30 చూస్తే, సొలొమోను మహారాజు అయిన తరువాత ఆయన ఒకే ఒక ప్రార్థన చేశాడు. ఏం చేశాడో తెలుసా? అనేక రాజ్యాలని నాకు ఇవ్వమని చేయలేదు, లేకపోతే నాకు ఆస్తిపాస్తులు ఇవ్వమని చేయలేదు. ఏం చేశాడు అంటే, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వన్నాడు. అప్పుడు దేవుడికి కూడా బాగా మెచ్చుకొని ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడో తెలుసా? తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను, ఐగుప్తీయుల యొక్క జ్ఞానము కంటేను అధికమైన జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. జ్ఞానం ఉంటే ఏమైనా చేయగలమండి. ఒకనొకప్పుడు మనం అనుకునే వాళ్ళము డబ్బును దాచిపెట్టాలి అనుకుంటాం, లేదా సీక్రెట్లు దాచిపెట్టాలి అనుకుంటాం. ఇప్పుడు అది కాదంట, జ్ఞానాన్ని దాచుకోవాలంట. సామెతల గ్రంథంలో అంటాడు కదా, వెండిని వెదకినట్లు దానిని వెదికిన ఎడల ఆ జ్ఞానం ఎట్టిదో నీకు తెలుస్తుంది. కాబట్టి జ్ఞానముతో ఇంటిని నిర్మించాలి. ఇల్లు అంటే మేస్త్రులు కట్టేది కాదు, ఇల్లు అనేది మనము కట్టేది. భర్త, భార్య, పిల్లలు, అత్త, మామ, తల్లి, తండ్రి. ఈ మధ్య ఒక జోక్ చదివాను. ఏంటంటే మనిషికి 360 నరాలు ఉంటే ఏ నరం ఎక్కడ నొక్కితో ఆ పని చేసేది ఒక స్త్రీకే తెలిసిద్దంట. ఏ నరం ఎక్కడ నొక్కితే ఎవరు పని చేస్తారు? ఎగ్జాంపుల్, ఆడపడుచుకి ఏ నరం నొక్కాలో, అత్తకి ఏ నరం నొక్కాలో, భర్తకి ఏ నరం నొక్కాలో స్త్రీలకే తెలిసిద్దంటే ఇంకెవరో తెలియదంట. అది జోకు మాత్రం, మీరు నిజంగానే పోయి అట్ట నొక్కొద్దు. రెండవదిగా జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అనేది వస్తుంది. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే, సామెతల గ్రంథం 8:11 ముత్యము కంటే శ్రేష్టమైనది. ముత్యాలు ఏమన్నా డబ్బులు ఇస్తే వస్తాయి, కానీ జ్ఞానము రాదు. కాబట్టి అంత శ్రేష్టమైన జ్ఞానాన్ని మనము దేవుని యొద్ద నుండి పొందాలి అంటే దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి. సామెతల గ్రంథం 14:16 చూస్తే, జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంట? భయము నుండి తొలగిపోతాడంట, కీడు నుండి దాచబడతాడంట. మరి నీకు జ్ఞానం లేకపోతే ప్రతిదానికి భయపడుతూ ఉంటావు, ప్రతిదానికి దాక్కుంటూ
లాక్కుంటూ ఉంటావు. కాబట్టి రెండవదిగా జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాను. మూడవ విషయాన్ని గమనించినట్లయితే, మూడవదిగా యోగ్యమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి. యోగ్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినాల్లో కాపురాలన్నీ కూడా యోగ్యత లేకపోవడం వలన, సర్దుకొని పోకపోవడం వలన పెళ్ళైన వెంటనే ఏదో ఒక మిస్టేకులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి యోగ్యమైనటువంటి స్త్రీగా ఉండాలి. యోగ్యమైన స్త్రీ భర్తకి కిరీటము వంటిదంట. ఈ మధ్య ఒక స్త్రీని వాళ్ళ అబ్బాయి అడుగుతా ఉన్నాడంట, అమ్మ నువ్వు ఏ ఆటల్లో పాల్గొనడం లేదు, నీకు ఎంతవరకు ఒక గోల్డ్ మెడల్ కూడా రాలేదు, ఏంటమ్మా నీ లైఫ్కి అర్థం ఏంది అన్నాడంట. అప్పుడు ఆ చెప్పినట్ట, వరి బాబు నువ్వు పుట్టక ముందే నేను ఒక గోల్డ్ మెడల్ సంపాదించానందంట. ఎలా సంపాదించావు ఏంది అంటే, మీ నాన్న నాకు తాళి కట్టాడు, ఆ తాళిలో గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ నా మెడకు వచ్చింది, అందుకని గోల్డ్ మెడల్ సంపాదించాను అందంట. కాబట్టి ఈ యోగ్యమైన స్త్రీ కిరీటం లాగా ఉంటుందంట భర్తకి. తర్వాత యోగ్యమైన స్త్రీ భర్తని సంతోష పెట్టే స్త్రీగా ఉంది. ఈ మధ్య మనం బాగా వింటా ఉన్నాం, టార్చర్ పెట్టే వాళ్ళు ఎక్కువయ్యారని. ఆ లిస్టులో మనం ఉండకూడదు, సంతోష పెట్టేవారముగా ఉండాలి. సామెతల గ్రంథం 18:22 అంటాడు, యోగ్యమైనటువంటి భార్య దొరికితే మేలంట, ఇంకా అదొక్కటి చాలంట. ఈ మధ్య పెళ్లి ప్రకటన పిల్లలు ఏమని ఇస్తున్నారంటే, యవనస్తులు డబ్బు కానీ బంగారం కానీ అన్ని మేము సంపాదించుకుంటాం, కానీ యోగ్యమైన స్త్రీ ఉంటే మాకు చెప్పండి పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. చూసారా, ఒకప్పుడు సైకిల్ ఇస్తే పెళ్ళయింది, తర్వాత స్కూటర్ ఇస్తే పెళ్ళయింది, తర్వాత కారు అడిగాడు పెళ్లి కొడుకు, తర్వాత ఇప్పుడు ఏరోప్లేన్ అడిగాడు. ఇప్పుడు జనరేషన్ ఏమడుగుతున్నాడంటే, యోగ్యమైన స్త్రీ అయితే చాలు, ఈ సైకిల్ కారు ఏరోప్లేన్ అన్ని నేను సంపాదించుకున్నా. కాబట్టి యోగ్యమైనటువంటి స్త్రీగా ఉండాలి. యోగ్యత అనేది మన పనులను బట్టి గుర్తిస్తారు. యోగ్యత అనేది మన నడవడికను బట్టి గుర్తిస్తారు. యోగ్యత అనేది మనం చూపించే బాధ్యతను బట్టి గుర్తిస్తారు. యోగ్యత అనేది మనకున్న జ్ఞానాన్ని బట్టి గుర్తిస్తారు. యోగ్యత లేకపోతే అనేక రకాలైన నష్టాలు పాలవుతాం. కాబట్టి ఈ 3 విషయాలలో మరి ప్రియ సహోదరి ఎదగాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ పెద్దల కమిటీ వారందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.